మార్చి నెల నుంచే తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే గత నెల ఆఖరులో కూడా ఎండలు గట్టిగానే ఉన్నాయి. ఏప్రిల్ మేలో మరింత దారుణంగా ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిప్పులు చెరిగే ఎండలు, తీవ్ర వడగళ్లు ఎదుర్కోవాల్సిందే అని చెప్తున్నారు నిపుణులు. ఇక ఈ నెల మొదటి వారంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను తాకింది. మెట్ట నేలలు ఉన్న ప్రాంతంలో భూమి త్వరగా వేడెక్కుతుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ భూములు ఎక్కువగా ఉన్నాయి. అందుకే అక్కడక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోనూ ఎండలు గట్టిగానే ఉంటాయి. వీటికి తోడు వేసవిలో రాజస్థాన్ నుంచి తెలంగాణకు వేడి గాలులు వీస్తాయి. ఇది కూడా టెంపరేచర్ పెరగడానికి ఒక కారణమని చెప్పొచ్చు. రాష్ట్రంలోని హీట్ వేవ్స్ 301 మండలాలు అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతాల్లో వడగాలులు ముప్పు ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఒక ప్రాంతంలో సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 4.5 నుంచి 6.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే దాన్ని హీట్ వేవ్ అని అంటారు. అలాంటి హీట్ వేవ్స్ నమోదయ్యే జిల్లాల జాబితాలో ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల ఉన్నాయి. వీటితో పాటు పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ కూడా ఇదే జాబితాలోకి వస్తాయి. రాష్ట్రంలో వడగాలుల నుంచి అత్యంత తీవ్ర ముప్పున్న మండలాలు 6. తీవ్ర ముప్పున్న మండలాలు 106, ముప్పున్న ఉన్న మండలాలు 189 మండలాలు ఉన్నాయి. ఎండలో పనిచేసి కూలీలకు, కార్మికులకు, ప్రయాణాలు చేసేవారికి, వృద్ధులకు, మూత్రపిండాల వ్యాధులు ఉంటే వారికి వడదెబ్బ ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.